ఐపీఎల్ ఆసక్తికరంగా సాగుతోంది. టోర్నీ కీలక దశకు చేరడంతో ప్లే ఆఫ్స్ రేస్ ఉత్కంఠను పెంచుతోంది. ప్లే ఆఫ్స్ లో బెర్త్ కోసం 8 జట్లు రేసులో ఉన్నాయి. 2 జట్లు మాత్రం నాకౌట్ రేస్ నుంచి వెళ్లిపోయాయి. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిన లక్నో సూపర్ జైంట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిన ముంబై ఇండియన్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసులో లేకుండా పోయాయి. లీగ్ దశకి ఆ 2 జట్లు పరిమితం కాబోతున్నాయి. దీంతో 8 జట్లు రేసులో ఉన్నాయి. అయితే ఏ ఒక్క జట్టు కూడా ఇంకా అధికారికంగా ప్లే ఆఫ్స్ బెర్త్ ను ఖరారు చేసుకోలేదు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అగ్రస్థానంలో ఉంది. ఆడిన 11 మ్యాచ్ల్లో 7 విజయాలు సాధించింది. 14 పాయింట్లు సొంతం చేసుకుంది. పాయింట్ల పట్టికలో మెరుగైన నెట్ రన్ రేట్ కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకే ఉంది. మరో మ్యాచ్ లో గెలిస్తే ఆర్సీబీకి ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారవుతుంది. తర్వాతి 3 మ్యాచ్ల్లోనూ గెలిస్తే తొలి క్వాలిఫైర్ కు దూసుకుపోతుంది. ప్లే ఆఫ్ సిరీస్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ దూకుడు మీదే ఉంది. ఇప్పటి వరకు 11 మ్యాచ్ల్లో 7 విజయాలు సాధించింది. 14 పాయింట్లు సొంతం చేసుకుంది. ఆర్సీబీతో సమానంగా ఎస్ఆర్హెచ్ కు పాయింట్లున్నాయి. కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కంటే ఎస్ఆర్హెచ్ నెట్ రన్ రేట్ తక్కువగా ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ నెట్ రన్ రేట్ 0.737. ప్రస్తుతం 2వ స్థానంలో ఎస్ఆర్హెచ్ ఉంది. మరో మ్యాచ్ లో గెలిస్తే సేఫ్ జోన్ లోకి వెళుతుంది. చివరి 3 మ్యాచ్ల్లో 2 గెలిస్తే ఇతర మ్యాచ్ల ఫలితాలతో సంబంధం లేకుండా తర్వాతి దశకు చేరుకుంటుంది. ఉప్పల్లో 22న జరిగే ఆర్సీబీ సన్ రైజర్స్ మ్యాచ్ కూడా కీలకం కాబోతోంది. దీంతో పాయింట్ల పట్టికలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఎక్కడ నిలుస్తుందనేది ఆసక్తి రేపుతోంది. పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ 3వ స్థానంలో ఉంది. 11 మ్యాచ్ల్లో గుజరాత్ టైటాన్స్ 7 గెలిచింది. 14 పాయింట్లు సాధించింది. ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ కంటే నెట్ రన్ రేట్ తక్కువగా ఉంది. జీటీ నెట్ రన్ రేట్ 0.228. మొన్నటి వరకు టాప్ లో ఉన్న పంజాబ్ కింగ్స్ ఇప్పుడు 4వ స్థానానికి పడిపోయింది. పంజాబ్ కింగ్స్ 10 మ్యాచ్ల్లో 6 గెలిచింది. ఒక మ్యాచ్ వర్షార్పణం అయింది. ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ సేన ఖాతాలో 13 పాయింట్లున్నాయి. ప్లే ఆఫ్స్ కు చేరాలంటే గుజరాత్ టైటాన్స్ ఇంకా 2 మ్యాచ్లు గెలవాలి. పంజాబ్ కింగ్స్ కూడా 2 మ్యాచ్లు గెలిస్తే రేస్ లో నిలుస్తుంది. ఎస్ఆర్హెచ్ తో మ్యాచ్ జీటీకి కీలకం కాబోతోంది. డీసీ, ముంబై ఇండియన్స్, ఆర్సీబీ, లక్నో సూపర్ జైంట్స్ తో మ్యాచ్లు పంజాబ్ కింగ్స్ కు కూడా కీలకమే. సీజన్ ఆరంభంతో పోల్చితే చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పుడు కాన్ఫిడెంట్ గా ఉంది. ప్లే ఆఫ్స్ రేస్ లో అంచనాలు పెంచుతోంది. ఆడిన 11 మ్యాచ్ల్లో 6 విజయాలు సాధించింది. 12 పాయింట్లు సొంతం చేసుకుంది. నెట్ రన్ రేట్ 0.185. మిగతా 3 మ్యాచ్ల్లో గెలిస్తే చెన్నై సూపర్ కింగ్స్ కు ఏ ఇబ్బంది ఉండదు. రాజస్థాన్ రాయల్స్ 11 మ్యాచ్ల్లో 6 విజయాలు సాధించింది. తర్వాతి 3 మ్యాచ్ల్లో 2 గెలిస్తే రేసులో ఆర్ఆర్ నిలుస్తుంది. లేదంటే లీగ్ దశకే పరిమితమవుతుంది. 4వ స్థానం కోసం చెన్నై సూపర్ కింగ్స్ తో రాజస్థాన్ రాయల్స్ పోటీ పడే అవకాశాలున్నాయి. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు రేస్ వెనుకపడింది. 10 మ్యాచ్ల్లో 9 పాయింట్లే సాధించింది. చివరి 4 మ్యాచ్ల్లో గెలిస్తే నేరుగా ప్లే ఆఫ్స్ కు అర్హత సాధిస్తుంది. ఒక్క మ్యాచ్ లో చిత్తైన ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ప్రస్తుతం 8వ స్థానంలో ఉంది. ఆడిన 11 మ్యాచ్ల్లో 8 పాయింట్లే దక్కించుకుంది. చివరి 3 మ్యాచ్ల్లో గెలిచినా టెక్నికల్ గానే ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉంటాయి. అయినా డీసీ నెట్ రన్ రేట్ దారుణంగానే ఉంది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ పై అభిమానుల్లో పెద్దగా అంచనాలైతే కనిపించడం లేదు.